హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ గోంగూర చికెన్. నా స్టైల్లో చేసుకుందామా? ఇలా అయితే చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేశాను. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనీయాలి. చిన్న మంటలో అయితే బాగా వేగుతుంది, అందుకని చిన్న మంటలో వేగనిచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీంట్లో ఆయిల్లో వేయడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది, అందుకని ఆయిల్లోనే వేయాలి. అలా ఒక 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ ఉంచిన తర్వాత కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్లోకి మారుతుంది. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం మనం ముందుగా గోంగూర 2 కప్పుల దాకా కడిగి ఉంచుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్న, మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేశాను. అలా పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత గోంగూర అనేది వేసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల దాకా గోంగూరని నీటుగా కడుక్కొని దాంట్లో వేసి ఒక లిటిల్ బిట్ ఒక 10 ml వాటర్ అట్లా యాడ్ చేయాలి. కొంచెం దగ్గరగా అయ్యేటట్టు చూసుకోవాలి గోంగూర వేసిన తర్వాత. అలా దగ్గరికి అవ్వడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు. గోంగూర అనేది ఆకులు మాత్రమే తీసుకోండి, కాడలు లేకుండా, ఎందుకంటే కాడలు ఉంటే మళ్ళీ బాగోదు, అందుకని ఆకులు మాత్రమే తుంచుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత దగ్గరికి అయ్యాక స్టవ్ ఆపేయాలి. చల్లగా అయ్యే వరకు ఉంచాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ని పక్కకు ఉంచాలి. మనం ఇందాక చేసాం కదా ఉల్లిపాయలు, దాంట్లో పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం కలపాలి. కలిపిన తర్వాత మనం నీటుగా కడిగి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. ఇలా అయితే జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది చికెన్. కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. మనం కొంచెం రైస్లోకి కావాలనుకుంటే కొంచెం పల్చగా చేసుకున్నా పర్వాలేదు. ఇలా తీసుకున్న చికెన్ని మంచిగా కలపాలి. మొత్తం ఉల్లిపాయలు అన్నీ పట్టేటట్టు కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్, ఇంకా ఇందాక పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా మిరప్పొడి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తీసుకుంటే కారం అయిపోతుంది, పిల్లలు అట్లా ఉంటే తినలేకపోతారు. సో అందుకని కొంచెం 1 టేబుల్ స్పూన్ కారపొడి. ఇలా నీటుగా మొత్తం కలిపి కొంచెం ఒక 2 మినిట్స్ సిమ్లో వదిలేయాలి. వదిలేసిన తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి. తర్వాత మనం ఇందాక తీసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేయాలి. వేసిన తర్వాత మంచిగా కలబెట్టుకోవాలి. అలా కలబెట్టుకోవడం వల్ల ఆ ముక్కలన్నిటికీ గ్రేవీ అనేది అంటుకుంటుంది. నేనైతే ఇక్కడ లెగ్ పీసులు కూడా కొట్టించాను, ఎందుకంటే మా పాప అడుగుతుందని. ఇలా కలియబెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పెట్టేసి మూత పెట్టేసి వదిలేయాలి. దాంట్లో సైడ్కి ఆయిల్ వచ్చే వరకు చిన్న మంటలో ఫస్ట్ పెట్టాలి, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలి, మళ్ళీ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి. ఫైనల్ టచ్గా కొత్తిమీర యాడ్ చేయాలి. మీ దగ్గర ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ అలా వేసిన తర్వాత మూత పెట్టుకుంటే మన ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఇలా ఆయిల్ సైడ్కి వచ్చే వరకు ఉంచాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం వేచి ఉండండి. బాయ్.